నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఒక విశిష్ట అతిథి మన స్టూడియోకి వచ్చారు. ఆయనే డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. ఆయన ఈస్థెటిక్ ఫిజిషియన్ అండ్ కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేజర్ స్పెషలిస్ట్. అయితే ఈయన డాక్టర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన స్పిరిచువల్లో కూడా చాలా నిష్ణాతులు అనేది చాలామంది చెప్పుకుంటున్నటువంటి అంశం. కాబట్టి ఈరోజు వినాయక చవితి సందర్భంగా చాలా రకాల సమస్యలు, చాలా రకాల అంటే దీన్ని ఎలా అనాలంటే కొన్ని ధర్మ సందేహాలు, ఈ ధర్మ సందేహాల్ని మనం ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన స్పిరిచువాలిటీలో ఆయనకున్నటువంటి పరిధిలో చాలా రకాలుగా అన్ని రకాలుగా సమస్యల్ని ఆయన చెప్పుకోగలరు. సో మనం ఇప్పుడు ఆయన అడిగి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మీద వినాయక చవితిలో ఏ విధంగా అంటే వినాయక చవితి 9 నవరాత్రులు కూడా ఏ విధంగా మనం చేసుకోవాలి, అందులో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది తరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. తరుణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, ముందుగా మీకు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్గా, కాస్మెటాలజిస్ట్గా, డెర్మటాలజిస్ట్గా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఏంటి ఈ అంటే స్పిరిచువాలిటీ ఏ విధంగా మీకు అలవాటు పడ్డది అసలు? స్పిరిచువాలిటీ ఇస్ బేస్ అండి. అది మెయిన్. నేను నా బిలీఫ్ ఏంటంటే, నన్ను డాక్టర్ చేసింది కూడా ఆ స్పిరిచువల్ పవరే. ఆ స్పిరిచువల్ పవర్, ఆ స్పిరిచువల్ గైడెన్స్ లేనిది మేబీ నేను ఈరోజు డాక్టర్ అయ్యేవాడిని కాదేమో. సో మనము ఒక సమాజంలో ఉంటున్నప్పుడు మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ అప్స్ అండ్ డౌన్స్ని మనము తట్టుకోగలగాలి అంటే మనకు ఒక స్పిరిచువల్ బ్యాకప్ ఉండాలి. సో అందుకని చిన్నప్పటి నుంచి కూడా మా ఆజ్ అ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, సో అట్లా కొంచెం ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం నా ఇంట్రెస్ట్ తోటి నేను డెవలప్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాను మీ ముందర. ఓకే, ముఖ్యంగా నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా వినాయక చవితి అనే కార్యక్రమం దేవి నవరాత్రులాగా గణపతి నవరాత్రులు ఉంటాయి. కాబట్టి గణపతి నవరాత్రుల్లో అనేక రకాలైనటువంటి అంటే పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోకూడదు అనే 2 ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ రెండిట్ల మీద చర్చిద్దాం. ముందు మీరు, ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో మొత్తం నవరాత్రులు కంప్లీట్ చేసుకుని గణనాథుడు నిమజ్జనం కాబోతున్నాడు. కాబట్టి అసలు వినాయక చవితిని ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి? సో ఇప్పుడు మనం వినాయక చవితి అనుకున్న ఏ పండుగైనా, ఎస్పెషల్గా మనం వినాయక చవితి పైన మనం ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి వినాయక చవితి అనేది మనం సామాజిక స్పృహ అంటే ఒక యూనిటీ గురించి అని చెప్పి స్టార్ట్ చేసుకోబడినటువంటి పండుగ. అంటే ఇనీషియల్గా ముంబైలో అంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. ఇవాళ ఇంత గ్రాండ్గా మనం హైదరాబాద్ సిటీలో కూడా చేసుకుంటున్నాం. గుడ్ థింగ్ ఏంటి అంటే అందరు బాగా ఇంట్రెస్ట్ తోటి బాగా చేసుకుంటాం. అంటే ముంబై తర్వాత మళ్ళీ అదే రేంజ్లో జరిగేది మన హైదరాబాద్లోనే. అండ్ ఆల్సో మెయిన్గా యూత్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. సో నాకేంటి అంటే మన యూత్ అందరికి మెయిన్గా యూత్లో అవేర్నెస్ తీసుకొని రావాలి. చేస్తున్నాం, ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ చేసే దాంట్లో కూడా కొన్ని అప్స్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో అవి కొంచెం మనం కరెక్షన్స్ చేసుకుంటే కనుక వీ కెన్ గెట్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అన్నది నా కాన్సెప్ట్. సో ఆ దాంతోటే ఇప్పుడు మనకు తెలిసింది కొంచెము పక్కన వాళ్ళ నుంచి తెలుసుకొని కొంచెం ఈ కన్ఫ్యూజన్స్ తోటి తెలిసి తెలియకుండా లేదంటే అంటే ఆ ఆచరణలో అంటే మనం పండగ నవరాత్రులు చేసే దాంట్లో చాలా మటుకు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా బాధ అవుతుంది చూస్తూ ఉంటే. సో నాకైనంత మటుకు నన్ను ఎవరైనా ఇన్వైట్ చేసినా వెళ్తే చూసిన దగ్గరల్లా నేను చెప్తా ఉంటాను, ఇట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పి. నాకు తోచిన సలహాలు నేను ఇస్తూ ఉంటాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను చెప్పిన వాళ్ళందరూ కూడా వింటారు. దట్ ఈస్ ద గాడ్స్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. అంటే జనరల్గా యూత్ మనం చూసుకుంటే కనుక ఇనీషియల్గా ఫస్ట్ డే ఉన్నంత ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటుంది. అక్కడ చూసుకుంటే కనుక కిందికి డిక్లైన్ అవుతా ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే నిమజ్జన రోజు ఉంటుందో ఆ రోజు మళ్ళీ సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వీరు వినాయక చవితి చేస్తుంది ఆ తాగడానికి, ఆ లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడానికా లేదంటే నిజంగా గణపతి కోసమా అన్న డౌట్ కూడా వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా మనము చేసేదే జస్ట్ 10 days అండి. ఇయర్ మొత్తంలో 10 days చేసుకుంటాం. సో 10 daysకి ఎవరికైనా పనులు ఉంటాయి, దట్ ఈస్ వెరీ కామన్. కానీ ఆ దాంట్లో కూడా మనం ఎంత టైం ఇవ్వగలుగుతున్నాము అంటే ఎంజాయ్మెంట్కి దూరంగా ఉండి చేయాలి అన్నదేం లేదు అలా. బట్ అట్లీస్ట్ మనం చేసే దాంట్లో ఎంత పవిత్రత చూపిస్తున్నాము, ఎంత మనం డెడికేటెడ్గా చేస్తున్నాము గణపతికి, అసలు నిజంగా మనం చేసే పూజలో భక్తి ఎంత ఉంది అని. ఇప్పుడు ఏంటంటే బయట ఒకళ్ళు చూస్తున్నారని చెప్పి షో ఆఫ్ కోసం చేసే పూజలే ఎక్కువైపోయాయి ఈ రోజులేపు. అంటే ఆ లడ్డూ వేలం ఎన్ని లక్షలకు పోయిందని, లేదంటే ఎంత పెద్ద గణపతిని పెట్టాము అని చెప్పి కమర్షియల్ చేసేసారు, మొత్తం కూడా కమర్షియల్ చేసేస్తా ఉన్నారు. అంటే దీని యొక్క మెయిన్ స్పిరిట్ ఏంటి అంటే ఆ యూనిటీ. ఆ యూనిటీ అన్నది దెబ్బతింటుంది. అంటే ఇలాంటి డిఫరెన్సెస్ తోటి ఆ యూనిటీ అన్నది కోల్పోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అది కాదు కదా, ఇట్స్ ఆల్ బికాస్ వీ హ్యావ్ టు బీ యునైటెడ్ అని చెప్పి గణపతి ఫెస్టివల్ మనం స్టార్ట్ చేసుకున్నాం.
సో అందుకని మనం కొంచెం ఆ యూనిటీని చూపిస్తూ భక్తితోటి చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే గణపతి నవరాత్రులు ఈ 9 రోజులు కూడా చాలామంది అంటే మీరన్నట్టుగానే మనం భక్తి శ్రద్ధలతో చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు మనం ఆ టైంకి అంటే అలా ఆ భక్తి శ్రద్ధలతో చేయట్లేదు. కారణం ఏంటంటే దీన్నంతా కూడా ఒక డిఫరెంట్ మోడ్‌లో చేసేసారు. ఇప్పుడు డీజేలు పెట్టడం, డాన్సులు చేయడం. ఇది వరకు నిమజ్జనం రోజు ఊరేగింపుగా తీసుకెళ్ళటం మేళతాళాలతోటి, మృదంగాలతోటి అదేవిధంగా మంచి సాంప్రదాయమైనటువంటి మేళతాళాలతోటి తీసుకెళ్ళే ఈ పండగని ఈరోజు డీజేలని అవన్నీ లైటింగ్స్ అని డిఫరెంట్‌గా పైకి ఓ పువ్వులు ఎగరేయడం అని డిఫరెంట్‌గా అసలు దాన్ని ఒక డీజే టెక్కే చేసి పడేస్తా ఉన్నారు. ఇది సాంప్రదాయాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? దీన్ని 2 రకాలుగా అయితే ఇది డిబేటబుల్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఇదేంటంటే యంగ్‌స్టర్స్ మామూలుగా మెయిన్‌గా ఎంజాయ్ చేయడానికి గణపతి ఫెస్టివల్ అనేది చేసుకుంటాం. అంటే మనము కంటెంపరరీ ఎంత కన్వెన్షనల్‌గా మనం ఈ పండుగను చేసుకుంటున్నామో అంతే కంటెంపరరీగా ఉండడం అన్నది ముఖ్యం. సో నా ప్రకారము ఆ గణపతి ముందర డీజే పెట్టి అది చేయడము మనకు శాస్త్రీయంగా లేదు. అవును. అది ఒప్పుకోవాల్సిన విషయమే. అట్లా అని చెప్పి కంప్లీట్‌గా రూల్ ఔట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నది నా ఒపీనియన్. అంటే మిగతా డేస్ అంతా కూడా ప్రాపర్‌గా మనం పూజ అవి కార్యక్రమాలు నిమజ్జనం చేసుకున్న తర్వాత నిమజ్జనం రోజు ఒక్కటి వాట్ వి హావ్ టు అవాయిడ్ ఇస్ దట్ తాగడము అప్పుడే వినాయకుడిది ఉద్వాసన అది అయిపోతుంది. అప్పుడే కంకణాలు తీసేస్తారు. అప్పుడే నాన్ వెజ్ తెప్పించుకుంటారు, తింటారు, మందు తాగేస్తారు, ఇంకా ఆడతారు. సో ఆ డీజే వైబ్ అవ్వాలి అంటే నాన్ వెజ్ ఉండాలి, డీజే వైబ్ అవ్వాలంటే కంపల్సరీ తాగాలని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈవెన్ ఐ ఎంజాయ్ మై ఫెస్టివల్. మేము గణపతిని పెడతాం, బాగా గ్రాండ్ గా తీస్తాం మేము కూడా. బట్ ఐ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేసినా కూడా అంటే ఈ కాలం తగ్గట్టు ఎంజాయ్ చేయాలి. మరి మేళతాళాలతోటి మృదంగ వాద్యాలతోటి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలని ఏం లేకపోయినా కనీసం పూజ మటుకు శ్రద్ధాభక్తులతో చేసి తీసే రోజు నువ్వు ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేస్తూ స్వామిని పంపించు. కానీ చెప్పులు వేసేసుకొని గణపతి పైనకి ఎక్కేసేయడము, నీళ్ళలో పడేసేటప్పుడు కూడా ఆయన పైన కాళ్ళు పెట్టేసి తొక్కేసేయడము, స్మోక్ చేయడము, ఇవన్నీ చూసాను. రీసెంట్ గా మొన్న నేను ధూళిపేటకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే గణపతిని తీసుకెళ్తా ఉన్నారు పెట్టడానికి. 1 డే ముందర అనుకుంటా గణపతి ఫెస్టివల్ కి. వాడు అలా నించొని ఉన్నాడు, స్మోక్ చేస్తున్నాడు. ఆ స్మోక్ వదులుతుంటే గణపతి పైన వెళ్తుంది స్మోక్ అంతా. వాడికి ఆ రియలైజేషన్ కూడా లేదు. ఇంకా వాడు పెట్టేం లాభము? ఇలాంటివన్నీ నువ్వు ఫస్ట్ కట్ డౌన్ చేస్తే వీ కెన్ మేక్ గుడ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేస్తుంది గణపతి కానీ ఇవ్వండి అంటూ ఏం లేదు. నేను అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. గణపతిని మనం అడిగి ఇది లేదు ఇది రాదు అన్నది ఏం ఉండదు. ఆయన పూర్ణస్వరూపుడు. మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ద వే వీఆర్ అప్రోచింగ్ ఇస్ వాట్ మ్యాటర్స్. మనం జనరల్గా మామూలుగా ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఏదైనా రావాలంటే ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమాలు చేస్తుంటారు, గణపతి హోమం అని చెప్పి ప్యాన్ షర్ట్స్ వేసేసుకొని ఇస్తా ఉంటారు. దాంట్లో ఎంత శాస్త్రీయత ఉంది? ఇప్పుడు కనీసం హోమం చేసేటప్పుడు ధోతి కట్టుకొని పంచ కట్టుకొని హవిస్ ఇచ్చడం, పూజలో కూర్చున్న మటుకు ఆ ఫ్యామిలీ మటుకు ధోతి కట్టుకొని పూజకు రావడం, ఈ ప్యాన్ షర్ట్స్ వేసుకొని పూజలు చేసి ప్యాన్ షర్ట్స్ వేసుకొని దేవతకు హవిస్ ఇస్తే దేవత ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేస్తాడండి? ఫలితం ఎక్కడ వస్తుంది? మళ్ళీ పెద్ద కంప్లైంట్, మేము పూజలు చాలా చేస్తాం, మాకేం ఫలితాలు లేవు, మాకేం కలిసి రాదు. అంటే ఎందుకు కలిసి రావాలి మీకు? చిన్నపిల్లాన్ని స్కూల్కి పంపిస్తేనే యూనిఫామ్ వేసి పంపిస్తారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ప్రాపర్ ప్రోటోకాల్లో వెళ్తావు. నువ్వు నీకు ఇంత జనరల్గా నీకు నెలకు 30,000 50,000 ఇచ్చేటోడికే నువ్వు అంత భయపడి నువ్వు అంత పద్ధతిగా వెళ్తున్నావే. నిన్ను మనల్ని సృష్టించేది, మనల్ని కాపాడేది, మనల్ని తీసుకెళ్లేదే ఆ స్వామి. కాబట్టి ఇంకా ఆయనని మనం ఎంత మర్యాదతో చూడాలి. సో ఇక్కడ ఇవన్నీ మెయిన్ ఇట్లాంటి వాటిలలో అవేర్నెస్ వస్తాయి యూత్కి. సో నేను అదే చెప్తాను మా ఫ్రెండ్స్ అందరికి కూడా, మీరు గణపతి హోమం చేసుకుంటున్నారంటే కంపల్సరీ ధోతితో చేసుకోండి. ధోతి ఉత్తరీయమే వేసుకోండి, అలానే హవిస్ తీయండి. అప్పుడైతేనే గాడ్ విల్ యాక్సెప్ట్. దానికి ఒక పద్ధతి అన్నది ఉంది. మళ్ళీ తర్వాత గణపతిని పెడతారు, ఆ లడ్డు ఒకటి పెడతారు దేవుడికి. ఆ లడ్డు పెట్టేసి మొత్తం చుట్టేస్తారండి చేతిని. నాకు అది అర్థం కాదు. అసలు దాన్ని ఒక బొమ్మలాగా చూస్తున్నారా, అక్కడ గణపతిని చూస్తున్నారా, వాళ్ళు ఏమో అర్థం కాదు నాకు. కానీ అలా చుట్టకపోతే మరి ఆ లడ్డు 9 రోజులు నిలవ ఉండాలంటే ఏం చేయాలి? కమింగ్ టు దట్ పాయింట్. మనకు లడ్డు తోటి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అక్కడ గణపతికి లడ్డు పెట్టాలన్న దానికంటే దాన్ని వేలం పాట వేసి దాని నుంచి డబ్బులు తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్ చందా రెడీ చేసుకుందామని ఎక్కువ ఆశ ఉంటుంది. దట్ ఈస్ ఓకే. నువ్వు లడ్డు పెడుతున్నావు, పెట్టినప్పుడు నైవేద్యం ఫస్ట్ డే పెడతాం. నివేదన పెట్టిన తర్వాత అది ఇంకా ప్రసాదం అయిపోతుంది. ఆ పెట్టింది పూజ అయినంతసేపు లేదంటే ఆ మండపం దగ్గర అందరు ఉన్నంతసేపు అలా ఉంచండి. మళ్ళీ క్లోజ్ చేసి షెడ్ వేసేస్తాం కదా, పడుకునేటప్పుడు అందరూ క్లోజ్ చేసే పడుకుంటారు. తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, ఇంట్లో పెట్టుకోవడము, నీట్గా సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పూజ టైంకి తెచ్చి పెట్టండి.
అంతేగాని అంత లడ్డు పైన మరీ అంత మమకారం ఉన్నప్పుడు ఇంక లడ్డు పెట్టడం ఎందుకు? సరే పోయిందేమో ఇంకో లడ్డు తెచ్చుకొని పెట్టుకోండి. గణపతి అంటే కంటే ఎక్కువ ప్రసాదం అది సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా. అంటే ఇప్పుడు ఆయనకు పెయిన్ గణపతి ఇవ్వడం చేతిలో మనం కరెక్టేనా? పెట్టిన లడ్డు ఖరాబ్ అవడం అనేది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళ సెంటిమెంట్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మిమ్మల్ని అలా కూర్చోబెట్టేసి మీ చేతిలో ఒక లడ్డు పెట్టేసి మీ చేతికి దారాలు చుట్టేసి 10 రోజులు ఉండండి అంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? కష్టమేనండి. కష్టం కదా, మనం అంటే ఎంత సరే ఇబ్బంది. మనకంటే జీవం ఉంది కాబట్టి. మరి స్వామి ఆయనని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం గణపతికి. అవును. మనం ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ సాక్షాత్తు స్వామి అక్కడ కూర్చున్నాడన్న భావనతో భావంతో పూజ చేస్తాం చేస్తున్నాం. డెఫినెట్లీ. అవును. చేస్తున్నప్పుడు మరి ఆయన చేతికి అట్లా చుట్టేస్తే నువ్వు అక్కడ భగవంతుడిని చూస్తున్నావా, విగ్రహాన్ని చూస్తున్నావా? ఉమ్. ఇవన్నీ ఎన్ని మిస్టేక్స్ మీరు చూడండి. నేను చాలా ఆల్మోస్ట్ ఒక 60 to 70% మండపాలలో ఇదే చూస్తాను. ఆ లడ్డు అలా చుట్టేసి దాంతో గణపతి లుక్ కూడా పోతుంది. వాళ్ళకి అది అర్థం కాదు. ఆ గణపతి మంచిగా ఉంటాడు మూర్తి, దానికి ఇంత చుట్టేసేసరికి ఆ చేదంతా చండాలంగా కనబడుతుంది. సో అలా కాకుండా అదొకటి. అంటే ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మనం సరిదిద్దుకుంటే గనక మనకు పూజలో వచ్చే ఫలితం కూడా ఇమ్మెన్స్ గా ఉంటుంది. చాలా చాలా వీ కెన్ మేక్ ద అట్మోస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ గణపతి పూజ. అండ్ ఆల్సో ఇది కూడా తీసే దాంట్లో కూడా చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి. జనరల్ గా వాట్ ఐ ఫాలో ఇస్, శాస్త్ర ప్రకారంగా మనకు ఏకరాత్రి, త్రిరాత్రి, పంచరాత్రి, సప్తరాత్రి అండ్ నవరాత్రి దీక్షలు ఉంటాయి. అంటే ఈ దేవతకైనా పూజ చేసిన అప్పుడు ఒక రోజు మామూలుగా ఇంట్లో పెట్టుకుంటే కనుక ఒక రోజు పూజ చేసి నెక్స్ట్ డే మంత్రోక్తంగా ఉద్వాసన చెప్పి తీసేసేయడం. లేదు 3 nights త్రిరాత్ర దీక్ష, అమ్మవారి ఉపాసనలో కూడా త్రిరాత్ర దీక్షలు చూస్తుంటాం. 3 రాత్రులు పెట్టి 4వ రోజు ఉద్వాసన చేయడం, 5 రాత్రులు పెట్టి 6వ రోజు పంచరాత్ర దీక్ష వారాహి అమ్మవారి ఉపాసనలో. అలాగే సప్తరాత్ర దీక్ష 7 nights పెట్టి 8th డే తీసేయడం. లేదు కంప్లీట్ గా పూర్ణంగా 9 nights పెట్టి 10th డే తీసేయడం. దీన్ని నవరాత్ర దీక్ష అని అంటాం. సో ఈ దాంట్లో ఏదైనా మనం మన వీలు బట్టి తీసేసుకోవచ్చు. కానీ మీరు చెప్పిన ఈ నవరాత్రి దీక్షకు సంబంధించి ఇక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా 5 రోజులు, 3 రోజులు, 7 రోజులు, లేదంటే 9 రోజులు. కానీ ఇక్కడ 10వ రోజు మనం నిమజ్జనం చేయాలా, 9 నైట్లు కంప్లీట్ అయినాక చేయాలా, లేదా 9వ రోజు చేస్తే పర్లేదా? ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్. అందరూ కూడా దీని మీద అంటే 9వ రోజు చేయాలా, లేకపోతే 10వ రోజు చేయాలా, లేకపోతే 5వ రోజు చేయాలా, లేకపోతే 6వ రోజు చేయాలా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు కూడా దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే 5 రోజులు నవరాత్రులు అంటే 9 రోజులు కంప్లీట్ అయినాక చేయాలా? దీని మీద కూడా చెప్పండి, మీకు తెలిసింది. సో మంచి క్వశ్చన్ వేస్తారు. యాక్చువల్లీ దీంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మనం గణపతి నవరాత్రి మన నిమజ్జనం ప్లాన్ చేసుకుంటే కనుక వీ షుడ్ ప్లాన్ ఆన్ ద ఈవెంట్ డేట్స్. అంటే 4వ రోజు కానీ, 6వ రోజు కానీ, 8వ రోజు కానీ, 10వ రోజు కానీ. అమ్మవారి ఉపాసనలో కూడా మనం నవరాత్రి చేస్తాం కదా, శరన్నవరాత్రులు చేస్తాం. మనం పండగ ఏ రోజు చేసుకుంటాం? 10th డే చేస్తాం. విజయదశమి అని చెప్పి 10వ రోజు పూజ చేస్తాం. విజయదశమి 10th డే. సో 9 nights అయిపోతాయి అక్కడికి. నవరాత్రి మహర్నవమి రాత్రి అయిన తర్వాత విజయదశమి రోజు అమ్మవారికి పండుగ మనం చేసుకుంటాం. సో అట్లానే దట్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్. సో అదే అన్ని నవరాత్రులకు కూడా వర్తిస్తుంది. మనం మాఘమాసంలో చేసే శ్యామల నవరాత్రులు కానీ, ఆషాఢంలో చేసే వారాహి నవరాత్రులకు కానీ, వసంత నవరాత్రులు ఏప్రిల్లో చేసేవి కానీ ఏవైనా కూడా అంతే. 9 nights కంప్లీట్ అయిన తర్వాత 10th డే మనం ఉద్వాసన అన్నది చెప్పాలి. అంతేగాని చాలా మండపాలలో ఇది కూడా ఒకటి మిస్టేక్ చేస్తా ఉంటారు. ఈ రోజు మేము మాది రేపు నిమజ్జనం, ఈ రోజు కలశాన్ని కలిపితే అయిపోతుంది. అది అసలు దాంట్లో లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. మనము ఫస్ట్ డే రోజు మంత్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. ఎప్పుడైతే ఉద్వాసన చెప్తామో అక్కడ ఉన్నటువంటి దేవతా శక్తిని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయచ అని చెప్పి చెప్తా ఉంటాం. అంటే మళ్ళీ మా ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ మీరు నేను చేసే పూజలో అక్కడ ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఇంకా దేవతా శక్తి అన్నది అక్కడ ఉండదు. ఇంకా మనం తీసేసిన తర్వాత మరి నెక్స్ట్ డే నిమజ్జనం చేయడంలో లాజిక్ ఏం లేదు. సో మీరు ఏ రోజు తీద్దాం అనుకుంటున్నారో ఆ రోజే తీయండి. అది మంగళవారం అవ్వనివ్వండి, ట్యూస్డే. ఇంకోటి మంగళవారం కూడా తీయడం అరిష్టం అంటూ కూడా చాలా మంది మాట్లాడుతారు. అట్లా ఏం లేదండి, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. శుక్రవారం కానీ ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా శుక్రవారం వినాయకుడిని తీయొద్దు. ఆ మాటకు వస్తే ఈ గణపతి నవరాత్రి దీక్షలు మనకు మొన్న 1896 ఆ టైంలో ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అయిందో మహారాష్ట్రలో, అప్పటి నుంచే కదా మనం బయట ఇట్లా మండపాలు పెట్టుకుంటున్నాం. మనం శాస్త్రాలు రాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గణపతి నవరాత్రులు బయట పెడితే ఇట్లా ఈ ప్రోటోకాల్స్ అని ఏం చెప్పలేదు కదా. సో దాంట్లో మనం శాస్త్రీయత ఎంత ఉంది అంటే దాన్ని మనం దేనికి రిఫరెన్స్ చేసుకోవాలి, మామూలుగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి నవరాత్రులు ఎలా చేస్తాము, దానికి దీనికి మనం ఏవేవి తీసుకోవచ్చు, ఏవేవి కన్సిడరేషన్ కి తీసుకోవచ్చు అన్నది చూసుకొని చేసుకోవడమే. కాబట్టి అట్లా ఈ కన్ఫ్యూజన్స్ కూడా ఉండకుండా, అంటే ఇక్కడ మెయిన్ వాళ్ళ ప్రాబ్లం ఏమైపోతుందంటే డీజేలు దొరకవు, బ్యాండ్ డీజేలు దొరకవు కదా.
మెయిన్ ప్రాబ్లం వచ్చిందే వాళ్ళకి అక్కడ వచ్చేస్తుంది. సో మాకు ఆ రోజు డీజే దొరకట్లేదు కాబట్టి ఈ రోజు డీజే అవైలబిలిటీ ఉంది, సో ఈ రోజు మేము తీస్తున్నాం. సో అట్లా అని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తీస్తున్నారు. అంతేగాని మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా అష్టమి ఉన్నా కూడా మనం తీసే రోజు మనం ఉద్వాసన చేయవచ్చు. నో ప్రాబ్లం, No problem. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. యా యా యా. మీరు మంచిగా పెద్దగా బాగా వేదం చదువుకున్న పండితుల్ని అడిగినా అంటే అదే ఇందాక నేను అడుగుదాం అనుకున్నాను. వేదం చదివిన పండితులే మరి మనం అలా చేస్తుంటే అక్కడ వాళ్ళు పూజ చేయడానికి వచ్చిన పండితులు ఎవరు వారించే కార్యక్రమం చేయరే? ఎందుకంటే వాళ్ళ మాట ఎక్కడ వింటారు వాళ్ళు? ఏం కాదు అయ్య గారు, మాకు డీజే దొరకట్లేదు, మాకు బ్యాండ్ దొరకట్లేదు అంటాడు. పాప ఆయన ఏంటో వస్తాడు, చేసి వెళ్ళిపోతాడు. ఆయన గట్టిగా మాట ఆయన పూజ చెప్తున్నప్పుడు ఆయన పూజలో చెప్పే విధానాలే వీళ్ళు వినట్లేదు, ఇంకా వేరే విషయాలు వింటారా? వీళ్ళు వినరు. ఓకే. సో మనం ఎంత అద్భుతంగా గణనాథుడిని ఆ పండగ చేసుకుంటున్నామో అంతే పవిత్రంగా చేసుకోవాలనేది మన కాన్సెప్ట్. యా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే మనం పెడతాం కదా 21 టైప్స్ ఆఫ్ లీవ్స్ పెడతాం కదా, ఏకవింశతి పత్రాలు. అవి నా చిన్నప్పటి నుంచి కూడా నేను సొంతంగా కలెక్ట్ చేసుకుంటా. అంటే మనకు దొరుకుతాయి, అంటే ఒక 21 రకాలలో ఆల్మోస్ట్ ఒక 18-17 రకాల దాకా మనం ఉండే లొకాలిటీలోనే, అందరు ఉండే మన హైదరాబాద్లోనే, ఎక్కడో కూడా కాదు, ఎస్పెషల్గా మనం హైదరాబాద్లోనే మనం ఉండే లొకాలిటీలోనే కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక, కొంచెం ఎఫర్ట్స్ ఇస్తే కనుక 17-18 టైప్స్ మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు. కొనుక్కోవడం కాదు, తెంపుకొని స్వామికి మంచిగా అర్పణ చేయొచ్చు. కానీ మనం చాలా మందికి మా నాలెడ్జ్ లేక, అలా ఆకులు ఎలా ఉంటాయో కూడా తెలియక, గుర్తుపట్టలేక జనరల్గా ఏమైపోతారు, మార్కెట్కి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళంతా పెట్టేసుకుంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ ఆకులే తీసుకొని పెట్టేస్తారండి. అలా కాకుండా కొంచెం దీనిపైన ఒక వీడియో కూడా చేశాను నేను. సో ముఖ్యంగా గరిక కాకుండా వినాయక చవితి రోజు పెట్టే 21 టైప్స్ ఆఫ్ లీవ్స్ లో కూడా అన్ని ఆల్మోస్ట్ దొరుకుతాయి మనకు. ఒక 2-3 రకాలు కష్టం దొరకడము. బృహతి పత్రం ఒకటి, దేవదారు పత్రము, విష్ణుక్రాంతము. విష్ణుక్రాంతం కూడా అక్కడ ఇక్కడ కొంచెం ఊర్లలో డిస్ట్రిక్ట్ సైడ్ వెళ్తే దొరుకుతుంది, మన సిటీలో కష్టం దొరకడం. సో ఈ 3 తప్పితే 18 టైప్స్ బాగా దొరుకుతాయి. కొంచెం ట్రై చేసి కలెక్ట్ చేసుకొని వచ్చి అలా భక్తితో పూజ చేస్తే డిఫరెంట్ ఫలితాలు ఉంటాయి దాంట్లో. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే మహారాష్ట్రలో చాలా అద్భుతంగా చేస్తారు, అంతే నియమనిష్టలతో చేస్తారని కూడా నేను చూశాను. సో హైదరాబాద్లో అటువంటి కార్యక్రమం ఉందా, లేక దానికి విరుద్ధంగా జరుగుతుందా? విరుద్ధంగానేం కాదండి, ఎక్కడ చేసినా మనం దేవుడికి గణపతికే పూజ చేస్తున్నాము. కానీ ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే, నార్త్ ఇండియాలో జనరల్గా మహారాష్ట్రియన్స్ వాళ్ళు చేసేటువంటి పూజా విధానాలు కానీ, వాళ్ళు చూపించేటువంటి భక్తి శ్రద్ధలు కానీ చాలా ఉంటాయి. మన యంగ్స్టర్స్ వాళ్ళకి చూడండి, మామూలుగా మనం గణపతి ముందర పాడే జయదేవ జయదేవ పాట ఏదైతే ఉంటుందో, అక్కడ యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది, ఆల్మోస్ట్ పాడతారు. మన దగ్గర పాడారు, ఆ ఫస్ట్ 2 లైన్స్ అలా పాడతారు, వదిలేస్తారు. అంటే వాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో. మహారాష్ట్ర డోల్ మనకి హైదరాబాద్లో ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. సో వాళ్ళు అక్కడ దేవుడికి ఎంత ప్రయారిటీ ఇస్తారో, ఎంజాయ్మెంట్కి అంతే ప్రయారిటీ ఇస్తారు. అంటే దే బ్యాలెన్స్ ఇట్. సో ఆ బ్యాలెన్స్ మన హైదరాబాద్ పీపుల్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. ఇక ఫైనల్గా పర్యావరణ విషయానికి వచ్చేస్తే, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు మనకి ఎంత ప్రమాదం మనకు తెలుసు. ఎందుకంటే భూగర్భ జలాలు కలుషితం అవుతాయి అంటూ కూడా చాలా రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు, మీలాంటి వాళ్ళు చాలామంది మేధావులు చేసినటువంటి ప్రోగ్రాంలు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడో కూడా అవేర్నెస్ రావట్లేదు, ఇంకా అవే గణపతుల్ని తయారు చేస్తూ ఉన్నారు. సో దాని మీద ఏమని చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అంటే దీంట్లో నేను జనరలైజ్డ్ ఒపీనియన్ చెప్పను, నా పర్సనల్ మట్టి గణపతులు అనేవి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనేది అందరూ మనం పాటించాలనేది ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. బట్ ఎంతవరకు పాటిస్తున్నారు అనేది అయితే మనకు శాస్త్ర ప్రకారం కూడా సైకత గణపతి ఉపాసన చేయడం అన్నది శాస్త్రీయంగా చెప్పబడ్డది. అంటే మట్టితో గణపతి చేసుకొని పూజ చేసేసుకొని నిమజ్జన చేయడం అన్నది, లేదంటే పసుపు గణపతి. ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారంగా మనకు వచ్చే పిఓపి గణపతులు అవన్నీ కూడా ఇప్పుడు ఉండే ట్రెండ్కి తగ్గట్టు. అయితే దీంట్లో నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే డెఫినెట్గా పిఓపి హామ్ చేస్తుంది, ఏది మన పర్యావరణానికి కానీ, మనం వేసే వాటర్కి కానీ ఒక్కటి నేను ఏం చెప్తానంటే, అంటే ఈ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేసే కంటే ముందు మన వల్ల పర్యావరణానికి ప్రాబ్లమ్స్ అయ్యేవి చాలా ఉన్నాయి, ఇంకా దీనికంటే పెద్దది. ఇది మన హిందూ ధర్మం అన్నది చాలా కొంచెం ఛాన్స్ ఉందండి యూనిటీగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఆ చిన్న చిన్న ప్రయత్నాలలో కూడా లోపాలు తప్పు పట్టి చేసి ఇంకా మనకు డిఫరెన్సెస్ వస్తాయి. సో నీకు నిజంగానే నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటే, నువ్వు నదులు ఎన్నో కలుషితం చేస్తున్నారు, ఎన్నెన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాటర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు అదే ఆపు. అవి 365 days రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇక్కడ 10 days.
అంటే ఇది ప్రాబ్లమే, నేను కాదనట్లేదు. పిఓపి యూజ్ చేయడము, పిఓపి గణపతి చేయడం తప్పే, ఓకే, కాదనట్లేదు. కానీ ఇది కనీసం అలా చేసినా కూడా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఆ గణపతి రూపాలు ఎంత చాలా బాగుంటాయి చాలా చూడడానికి, అద్భుతంగా అందంగా. నీ అసలు మట్టి గణపతులు అంత అద్భుతంగా అంత రావు. ఉండవు. మ్మ్. ఇప్పుడు మనకి హైదరాబాద్ గణపతి చూస్తాం, ఎంత బాగుంటాడు చాలా. స్వామి, అంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. దట్స్ ఓకే, ఎంజాయ్మెంట్ చేస్తున్నాం, మంచిగా పూజ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం అండి. దీనికంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన దీపావళి ఎప్పుడు కూడా అంతే, క్రాకర్స్ గాలి చేస్తుంటే సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని అంటారు, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అంటున్నారు. పెద్ద నాన్ సెన్స్ అది. ఇప్పుడు ఇయర్ మొత్తం నువ్వు కార్లలో డీజిల్ పెట్రోల్ కాల్చుకొని కిరోసిన్ పోసుకొని నడిపించి నడిపిస్తే ఏం కాదు నీకు. మన హిందూస్ పండగలు అనగానే వచ్చేస్తారు అందరూ. మన కొంతమంది హిందూసే మెయిన్ గా. మన హిందూసే మన మాట్లాడతారా, హిందూస్ అన్ని కూడా మతస్థులు మాట్లాడతారు? లేదండి, నేను అన్య మతస్థులు నేను ఏమనను. ఎందుకంటే ఫస్ట్ మనదో మనకు యూనిటీ ఉంటే ఎదుటి వాళ్ళకి మనము ఏలెత్తి చూపించే అవకాశం ఆ యూనిటీ ఇవ్వకపోతే లోపిస్తుంది మనము, కాబట్టి ఇప్పుడు మనకి ప్రాబ్లం. వాళ్ళు కూడా ఎందుకు ఏమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మంచి యూనిటీ ఉంటది, వాళ్ళు చేసే కార్యక్రమాలు బాగా చేసుకుంటారు. మన హిందూ ధర్మం కూడా ఏం చెప్పింది? రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, ఫాలో యువర్ రిలీజియన్ అని చెప్పింది. మనం అందరినీ రెస్పెక్ట్ చేయాలి. క్రిస్టియన్స్ మన సమాజంలో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. నువ్వు పండగ చేస్తున్నావు, నువ్వు పూజ చేస్తున్నావు అని చెప్పి పక్క వాళ్ళని కించపరచాలని ఏం లేదు. కానీ నువ్వు చేసేది నువ్వు ఎంత కంప్లీట్నెస్తో చేస్తున్నావు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఒకటి చెప్పంగా నువ్వు మారిపోవద్దు. నీ స్టెబిలిటీ ఎంత ఉన్నది అన్నది ఇంపార్టెంట్. సో ఈ పిఓపి గణపతుల గురించి మనం మాట్లాడుకొని ఒక పెద్ద ప్రాబ్లం, మన వాళ్ళు పూజ చేయడమే అతి కష్టము. ఆ చిన్న ప్రయత్నం కూడా నువ్వు మనం కనుక లోపాలు పెట్టి ఇట్లా కాదు ఇట్లా చేయండి అంటే చేసేది కూడా మానేస్తారు. ఓకే, రైట్. నిజంగా మీరు అన్నట్టుగా ఆ రూపాలు చాలా చక్కగా చక్కగా వస్తాయి వస్తాయి. పిఓపిలో. సో మట్టి గణపతులు అంత రాకపోయినా కానీ మట్టి గణపతులు అనేది లుక్ డిఫరెంట్ ఉంటుంది. ఎస్. సో తరుణ్ గారు చాలా చక్కగా గణపతి నవరాత్రులకు సంబంధించి ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, నిమజ్జనం ఎంత చక్కగా చేసుకోవాలి, మనం ఎంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని నవరాత్రులు కంప్లీట్ చేసుకోవాలి అనే దాని మీద చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు భగవద్గీత గురించి చాలా చక్కగా అందరికీ ప్రబోధిస్తూ ఉంటారంట. Yes. దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా. ప్రజలందరికీ తెలియజేద్దాం దాని గురించి. నా ఓకేనా? మెయిన్ టార్గెట్ చిన్నపిల్లలకి మెయిన్ గా భగవద్గీత టీచ్ చేస్తా ఉంటాను. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీడే 9 to 10 ఆన్లైన్ తీసుకుంటాను. మండే టు ఫ్రైడే మన ఇండియన్ స్టూడెంట్స్ కి, సాటర్డే అండ్ సండే ఎన్ఆర్ఐస్ కి. ఓకే, సో యా, సూపర్. నెక్స్ట్ అప్సలో డెఫినెట్లీ నిజంగా భగవద్గీత గురించి అందరికీ తెలియజేయడానికి మేము కూడా మీకు సహకరిస్తాం తప్పకుండా. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి చర్చిద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.